మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాల్లో రెడ్ జోన్ ఉన్నందున వ్యాపారులకు, నిర్మాణ రంగ సంస్థ యజమానులకు కరోనా నియంత్రణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీసీపీ రక్షితామూర్తి పలు సూచనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ను ధరించాలని, మాస్క్ లేకుండా ఎవరైనా బయట తిరిగితే ₹1000 జరిమానా ఉంటుందన్నారు. అనవసరంగా బయట తిరిగితే వాహనాలను జప్తు చేయడమే కాకుండా కేసు నమోదు చేస్తామన్నారు. మనందరం కలిసికట్టుగా కరోనా మహమ్మారిని మల్కాజ్గిరి జోన్లోకి ప్రవేశించకుండా సమర్థవంతంగా అడ్డుకుందామన్నారు. ముఖ్యంగా మన జోన్ సరిహద్దు గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Because if you have 10 workers, 10 bikes మీద వస్తే it will cause lot of problem of traffic. ఒకటి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వస్తే one bus లో they can come or some hired vehicle. So you all have to coordinate with the SHOs for that. But if we find వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు with laborers coming from outside without the knowledge, అట్లాగని ఉంటే కేసెస్ అవుతుంది. తర్వాత we have lot of చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, తర్వాత నాచారాం ఇండస్ట్రియల్ ఏరియా. సో అదన్నీ కూడా వీఆర్ ఓపెనింగ్ ఇట్ లైక్ టౌన్షిప్స్, SEZs అదన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ అది కానీ వీ హ్యావ్ యాక్సెస్ కంట్రోల్ ఉండాలి. అంటే ఈ యాక్సెస్ కంట్రోల్ ఏమిటంటే థర్మల్ స్కానర్స్ ఉండాలి. ఓకే, సో దట్ దే షుడ్ హ్యావ్ అ చెక్ ఆన్ దేర్ టెంపరేచర్. అండ్ తర్వాత ఆల్ ద వర్కర్స్ షుడ్ హ్యావ్ మాస్క్స్ అండ్ గ్లవ్స్ బికాస్ కొన్ని వీఆర్ హ్యాండ్లింగ్ ఐటమ్స్, సో దే డోంట్ వాంట్ దోస్ ఐటమ్స్ టు బీ హ్యాండిల్డ్ బై ద వర్కర్స్. సో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ గ్లవ్స్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆఫ్ ఎసెన్షియల్ గుడ్స్, ప్యాకింగ్ ఇండస్ట్రీ, తర్వాత మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ IT హార్డ్వేర్, మెడికల్ డివైజెస్, ఇది అన్నికి పర్మిషన్ ఇచ్చాము. బట్ అగైన్ ఇది అన్నిని షిఫ్ట్ బేస్లో పని చేయాలి అండ్ సోషల్ డిస్టెన్సింగ్లో పని చేయాలి. ఇది రెగ్యులర్గా మన వాళ్ళు వెళ్ళి చెక్ కూడా చేస్తారు. అండ్ ఇఫ్ దే ఫైండ్ వైలేషన్స్, మన దృష్టికి ఆల్రెడీ కొన్ని యూనిట్స్ వచ్చింది ఇండస్ట్రియల్ యూనిట్స్లో, వాళ్ళ మీద కేసెస్ కూడా జారీ చేశాము. బికాస్ వీఆర్ ఫైండింగ్ దట్ అక్కడ వర్కర్స్ అందరూ మాస్క్ లేదు, సోషల్ డిస్టెన్సింగ్ లేదు. సో అట్లాగని మన దృష్టికి వస్తే మేము ఇమ్మీడియట్లీ కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తున్నాము అండ్ గవర్నమెంట్కి కూడా రాస్తున్నాము దట్ ఈ యూనిట్స్ని బంద్ చేస్తేనే బెటర్ అని. సో డోంట్ అలౌ దట్ సిచ్యువేషన్ టు కమ్, ప్లీజ్ ఫాలో దీస్ రూల్స్. తర్వాత ఈ రెడ్ జోన్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయితే వీ అలౌడ్ అదర్ దెన్ ఎసెన్షియల్ కమోడిటీస్ హార్డ్వేర్ షాప్స్ టు బీ ఓపెన్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ షాప్స్ టు బీ ఓపెన్. అండ్ ఆల్సో ఇప్పుడు అగ్రికల్చర్ కూడా పని స్టార్ట్ అయింది. సో ఈ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, మెషినరీ, ఆ షాప్స్ ఆర్ ఆల్సో ఓపెన్. బట్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద కన్స్ట్రక్షన్ బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ ఎవరున్నారో టు నాట్ అలౌ కమింగ్ అవుట్ ఫర్ స్మాల్ ఐటమ్స్. మేబీ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒక లిస్ట్ తీసుకొని one person can come and take all the requirements and go. నాట్ ఇండివిజువలీ ఒక పెయింట్ బాక్స్ కావాలి, 1 సిమెంట్ బాక్స్ కావాలి, అట్లాగే ఉండకూడదు. టూ మచ్ ఆఫ్ కమ్యూటింగ్ జస్ట్ ఫర్ స్మాల్ ఐటమ్స్ షుడ్ బి డిస్కరేజ్డ్. సో బిగినింగ్ ఆఫ్ ద డేలోనే వాళ్ళు ఆర్ ఎండ్ ఆఫ్ ద డే దే నో నెక్స్ట్ డే రిక్వైర్మెంట్ ఏముంది, సో అన్నీ లిస్ట్ చేసి టేక్ దోస్ ఐటమ్స్ అండ్ గో. అప్పుడు కూడా మనకి కూడా ఈజీ ఉంటుంది టు డూ చెక్కింగ్. రెడ్ జోన్ కలర్ కోడింగ్లో మేడ్చల్, మల్కాజ్గిరి ఏరియా వస్తుంది అని. సో మల్కాజ్గిరి జోన్ మొత్తం కమ్స్ అండర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. సో అది రెడ్ జోన్ కిందకి వస్తుంది. సో రెడ్ జోన్ అంటే దెర్ ఇస్ అ వెరీ స్ట్రిక్ట్ లాక్డౌన్ విల్ కంటిన్యూ. సో బట్ విత్ అ ఫ్యూ ఎక్సెప్షన్స్. సో ఆ ఎక్సెప్షన్స్ ఏమిటి, తర్వాత వాట్ ఆర్ ద కండిషన్స్ ఇన్ విచ్ దే విల్ బీ ఏబుల్ టు ఫంక్షన్ కూడా క్లారిటీగా ఇస్తే ఐ థాట్ ఇట్ విల్ బీ బెటర్. సో ఫస్ట్ no gatherings are allowed. So continuation of what the lockdown is. So no religious gatherings, no social gatherings, and no any kind of political gatherings, and even worship places lo ఇప్పుడు temples, mosque, church, the same rule that was going on will continue. So no public is allowed to congregate. And lockdown చాలా స్ట్రిక్ట్గా 7 PM నుండి 7 AM వరకు స్ట్రిక్ట్గా ఇంపోజిషన్ ఉంటుంది. సో సేమ్ కంటిన్యూషన్ ఉంటుంది దట్ ఏదైనా కంపెనీస్ ఏదైనా వాట్ ఎవర్ ఈజ్ ఫంక్షనింగ్ 6 PM వరకు నడుస్తుంది. సో దే హ్యావ్ టు క్లోజ్ బై 6 PM. 6 PM to 7 PM దే విల్ బీ యూజ్ దట్ ఫర్ ట్రావెల్ టైమ్. సో 7 PM నుంచి టు నెక్స్ట్ డే 7 AM నోబడీ షుడ్ బీ అవుట్ సైడ్ అన్లెస్ ఇట్ ఈస్ మెడికల్ ఎమర్జెన్సీ. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ దట్ మాస్క్స్ నా కంపల్సరీ. సో ఇఫ్ సంబడీ ఈజ్ నాట్ వేరింగ్ అ మాస్క్, ఆల్రెడీ మీకు తెలుసు నో మాస్క్ నో వైన్, ఆల్కహాల్ అని కూడా చెప్పారు. సో దట్ ఈస్ రూల్ ఈజ్ అప్లికబుల్ ఎవ్రీవేర్. సో ఇప్పుడు మాస్క్ ఆర్ నాట్ దేర్, ₹1000 ఫైన్ పడుతుంది.
ఓకే సో దిస్ ఇస్ కొత్తగా యాడ్ చేశారు. సో ఫ్రమ్ టుడే దిస్ ఇస్ గోయింగ్ టు బీ ఇంపోజ్డ్. సో టుడే ఐ విల్ నాట్ ఇంపోజ్ ఇట్ బికాజ్ పబ్లిక్కి తెలీదు అని ఐఎమ్ గోయింగ్ టు గివ్ దట్ థింగ్ దట్ ఈ రోజు నుంచి 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది మాస్క్ లేదు అంటే. ఫ్రమ్ టుమారో విల్ స్టార్ట్ ఇంపోజింగ్ ద ఫైన్స్. అండ్ మనది రెడ్ జోన్లో ఏదేది యాక్టివిటీస్ అలౌడ్ ఉంది అని దట్ క్లారిటీ కోసం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ ఈజ్ అలౌడ్ అండి, బట్ కన్స్ట్రక్షన్ పని ఎక్కడ చేయవచ్చు, వేర్ ఎవర్ ఆల్రెడీ వర్కర్స్ ప్రెజెంట్ ఉన్నారు. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండాలి. అంటే కొన్ని పెద్ద బిల్డర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ మైగ్రెంట్ లేబరర్స్ అక్కడ సైట్లోనే ఉంటారు. సో దోస్ ప్లేసెస్లో కన్స్ట్రక్షన్ ఈజ్ అలౌడ్. ఓకే, ఓన్లీ సూపర్వైజర్స్, ఎంజినియర్స్ వాళ్ళు బయట నుంచి రావాలి. దట్ ఆల్సో ద నంబర్స్ దే విల్ అప్లై ఫర్ అస్. పాసెస్ తీసుకుంటారు అట్ SHO's ఆఫీస్, ACP's ఆఫీస్ ఆర్ మై ఆఫీస్. వాళ్ళు చెకప్ చేసి పాసెస్ ఇస్తారు. బట్ వర్కర్స్ ఆర్ లేబరర్స్ ఏమో వాళ్ళు అక్కడే ఉంటారు ఆ జాగంలో. సో చిన్న చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ వాళ్ళు బయట నుంచి లేబరర్స్ తీసుకొని వస్తే దట్ ఈస్ నాట్ అలౌడ్. ఓకే, సో వేరెవర్ అట్లాగే నడుస్తుంటే ప్లీజ్ క్లోజ్ ఇట్ డౌన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లేబరర్స్. అండ్ ఇఫ్ యూ థింక్ దట్ లేబరర్స్ ఉన్నారు బట్ విత్ ఇన్ 3 kilometer రేడియస్లో, then they have to hire buses.